అల్వాల్లో హైడ్రా పుణ్యంతో మా కాలనీ పార్క్ స్థలాన్ని కాపాడుకున్నామని సాయిబాబా నగర్ కాలనీ వాసులు వెల్లడించారు. ఈ సందర్భంగా హైడ్రా అధికారి రంగనాథ్కు, హైడ్రా బృందానికి ఇందుకు కృషి చేసిన కాలనీ వాసులు, ఏసీపీ చంద్రశేఖర్, సంఘీ శ్రీనివాస్, సుధాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అల్వార్ సర్కిల్ మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధి సాయిబాబా నగర్ కాలనీలో సర్వే నెంబర్లు 592, 593 వద్ద స్కేటింగ్ పార్క్ సుమారుగా 1600 చదరపు గజాల విస్తరణలో ఉంది. కొంతమంది కాలనీ సభ్యులు మద్దతుతో భూమిని ఆక్రమించారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని వారి నుండి హైడ్రా అధికారులచే రికవరీ చేయబడింది. దీంతో పాటు కాంపౌండ్ వాల్ కోసం కాలనీ వాసులు కోరగా జీహెచ్ఎంసీ అధికారులు 10.5 లక్షల బడ్జెట్ మంజూరు చేయగా టెండర్లు మంజూరయ్యాయి. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. కాలనీ సహచరులు హైడ్రా బృందానికి మరియు ప్రత్యేకంగా రంగనాథ్కు హైడ్రా ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంప్రూవ్ చేయడం జరిగింది. దానికి పాత కమిటీ సభ్యులు గత ఆల్మోస్ట్ 4, 5, 6 కమిటీస్ ఆల్మోస్ట్ గత 12-15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో మనకు ఒక ఆయుధం దొరికింది. ఇప్పుడు ఇక వేరే మిత్రులు కూడా కాలనీ సభ్యులు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అసోసియేషన్ అయితేనేమి, కాలనీ సభ్యులు, ఈవెన్ బయట మిత్రులు అందరి సహకారంతో ఇది సాధించడం జరిగింది. ఇది ఒక అసోసియేషన్ లేదా ఒక వ్యక్తితో వల్ల కాలే ఇది. అండ్ దిస్ ఈజ్ ఏ బిగ్ జాబ్. సో వీ షుడ్ అప్రిషియేట్ ఫర్ ఎవ్రీ వన్. కార్యవర్గం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం మనం జరపడానికి నిశ్చయించుకున్నాం. దేని కొరకంటే మన కాలనీ పార్క్ గురించి మనం చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. మరి ఆ విషయంలో మనకు ఇప్పుడు ఒక శుభవార్త వచ్చింది. తర్వాత 2012లో 5 నంబర్లు వేసుకొని అల్లా నరసింహ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దాని పేరుపై స్కూలు అప్లై వాళ్ళకు పర్మిషన్ కూడా వచ్చింది స్కూల్ కట్టుకోవడానికి. అప్పటి పెద్దలు తిరుమలరావు గారు అప్పుడు అధ్యక్షుడు, ఆయన అధ్యక్షతన అందరినీ జమ చేసుకొని దీన్ని క్యాన్సిల్ చేయించాడు. స్కూల్ని క్యాన్సిల్ చేయించడానికి అది అట్లా అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు అందరికి అనుకూలమైంది ఏంటంటే సీఎం గారు చేసిన హైడ్రా అనే అస్త్రాన్ని సంధించి పంపింది కాబట్టి మేము హైడ్రా దగ్గరికి పోవడం జరిగినాక ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి లేట్ చేయకుండా అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని 10.5 లక్షలు దీని కొరకు శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ శుభ సంఘాన్ని సంబంధించి చూసుకొని మాకేంది అని అంటే ఎంత సంతోషం అనేది మాటల్లో చెప్పలేనంత సంతోషం అన్నట్టు. ఇప్పుడు ఈ కాలనీ స్టార్ట్ అయ్యి 2000 నుంచి కాలనీ సభ్యులకు నమస్కారం. ఇది గత 15 సంవత్సరాల నుంచి మేము పోరాటం జరుగుతుంది. ఎప్పుడు కానీ ఇందులోకి వచ్చినా కానీ వారు పోలీస్ స్టేషన్ పోవడం, మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టియడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చేసిన హైడ్రా దాని దగ్గరికి మేము వెళ్ళడం జరిగినది. హైడ్రా కమిషనర్ గారు వెంబడే స్పందించి దీనికి ఫండ్స్ రిలీజ్ చేసి 10,50,000 ఫండ్స్ రిలీజ్ చేశారు. అది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మాకున్న సంతోషం ఏంటంటే మాటల్లో చెప్పుకోలేనంత. ఎప్పటి నుంచో దాదాపు 15 ఏళ్ళు అంటున్నాం కానీ 20 నుంచి అనుభవిస్తున్నాం మేము. బయటకు పోవడానికి రావడానికి లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అందరికీ హ్యాపీ, సంతోషం. థ్యాంక్ యూ. సభ్యులకు నమస్కారము మరియు శుభాకాంక్షలు. ఈ స్కేటింగ్ పార్క్ గత కొన్ని సంవత్సరాలుగా మనము ఫైట్ చేసి ఈ కాలనీకి సంబంధించిన దాని గురించి మనకు రావడం జరిగింది. దానికి కాలనీ సభ్యులు, గవర్నమెంట్ అథారిటీస్ అయిన హైడ్రా, తర్వాత చాలా మిత్రులు, బయట వాళ్ళు, కాలనీ వాళ్ళు ఇంటర్గా చాలా సపోర్ట్ చేసి మొత్తం మీద సాధించడం జరిగింది. ఈ 1602 గజాలు సర్వే నెంబర్ 592, 593 మన ఆల్వాల్ సర్కిల్ 27 కుక్కటిపల్లి జోన్లో ఉన్నది. ఇది
దీనికి డెవలప్మెంట్ తర్వాత ఇప్పుడు పార్కో జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయాక మనకు కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ అయింది 10.5 లాక్ బడ్జెట్తో. కాంట్రాక్టర్ ఇస్ ఆల్సో ఆన్ బోర్డ్. దాని తర్వాత ఫర్దర్ గ్రీనరీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రిల్లింగ్ ద బోర్వెల్, తర్వాత ట్రాక్ ఫర్ వాకింగ్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ చిల్డ్రన్, దెన్ అవుట్డోర్ జిమ్, అవి కూడా టెండర్స్ ఆల్రెడీ కాల్ అప్ అండ్ ఆ వర్క్స్ కూడా సూన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. So thank you for everyone and congratulations to all community and authorities as well.